హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రభుత్వం లేటెస్ట్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అన్నదాత సుఖీభావ లిస్ట్లో మీ పేరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో జాయిన్ అయ్యి మీరు తెలుసుకోవచ్చు. అలాగే డబ్బులు పడ్డాయా లేదని తెలుసుకోవాలని కూడా ఆ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ అయ్యి తెలుసుకోండి. ఫ్రెండ్స్, వివరాలకు వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ వస్తుంది కూటమి ప్రభుత్వం. అయితే తల్లుల ఖాతాలో 13,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి జమ చేసింది. ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవి కూడా 5వ తారీఖున వేస్తారు. ఎవరు కూడా గాబరపడాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు రైతుల వంతు వచ్చింది కాబట్టి రైతులకు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుంది కాబట్టి అంటే వరి విత్తనాలు వేస్తున్నారు. దానికోసం ఖర్చుల నిమిత్తం పీఎం కిసాన్ నిధితో పాటు అన్నదాత సుఖీభావ మొత్తంగా ఈ పథకానికి సంబంధించి 20,000 రూపాయలు రైతులకైతే సంవత్సరానికి అయితే అందిస్తుంది. అందులో మొదటి విడతగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ప్లస్ పీఎం కిసాన్ నిధి మొదటి విడత ఈ రెండు కలిపితే కనుక 7,000-7,500 రూపాయలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తంగా 20,000 రూపాయలను 3 దఫాల్లో వేస్తారు. కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఇప్పటివరకు అన్నదాత సుఖీభావ నిధులు విడుదల చేయలేదు కాబట్టి ఖరీఫ్ రబీ సీజన్లు తేడా గడిచిపోయినా కూడా విడుదల కాకపోవడంతో చాలామంది అయితే అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. కానీ అన్నదాతలకు ఊరట కలిగించాలని నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వం. అర్హులైన లబ్ధిదారుల్లో ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. పీఎం కిసాన్ నిధులను ఈ వారంలోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. దీంతో పాటు 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని నిర్ణయించింది. అంటే సుమారుగా 6,000 రూపాయలు అయితే మీ యొక్క ఖాతాలో పడతాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 4,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000 రూపాయలు, మొత్తం కలిపి 6,000 రూపాయలు అయితే మొత్తం రైతుల ఖాతాలో మొదటి విడతకు పడతాయి. మిగతా 14,000 రూపాయలు మిగిలిన 2 విడతల్లో 7,000 మిగతా అమౌంట్ పడడం జరుగుతుంది. అలాగే మొత్తంగా చూస్తే వ్యవసాయ శాఖ ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావం కింద అర్హులైన ప్రతి ఒక్క ఖాతాలు చూస్తే మొత్తం 46 లక్షల మంది పైగా ఈ రైతులైతే ఉన్నట్టుగా గుర్తించింది. సో ఈ కేవైసీ ప్రాసెస్ అనేది పీఎం కిసాన్ ఆధారంగా చేసుకొని ఆ యొక్క లింక్ని దీనికి కూడా వర్తిస్తుంది. మీరు ఎలాంటి వేలిముద్ర వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా అయ్యే అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. లేదంటే ఒకసారి సంప్రదించి మీ పేర్లు ఉన్నాయో లేవో కన్ఫర్మ్ చేసుకోండి. సో ఇదండి ఈ వీడియో. అయితే ఈ నెలాఖరులోగా అయితే డబ్బులు అయితే విడుదల అవుతాయి. వచ్చిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలి ఏంటంటే మీకు తెలియజేస్తుంటారు. కాబట్టి ఛానల్లో మనకైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో మీకు వాట్సాప్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది. అందులో జాయిన్ అయితే ప్రతి ఒక్క అప్డేట్ మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. సో అందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. జై హింద్.